మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు కడియం శ్రీహరి సవాల్ విసిరారు. దళిత బంధులో రాజయ్య చేసిన అవినీతిని నిరూపిస్తామన్నారు కడియం. రాజయ్యకు దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలన్నారు. తప్పుందని తేలితే రాజకీయ నుంచి రాజయ్య తప్పుకోవాలన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతి అక్రమాల పుట్ట అన్నారు. దేవనూరు అటవీ భూముల కబ్జా ఆరోపణలు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు కడియం. భూ కబ్జా చేశాడు, వేరే వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి భూమిని లాక్కున్నాడు, ఆయన పేరు మీద ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అనే సాక్ష్యాలు ఏమైనా ఉంటే మీరు బయట పెట్టండి, నేను దానికి బాధ్యత వహిస్తాను. రైతుల భూములను అన్యాయంగా లాక్కోవద్దు, రైతుల భూములు అటవీ భూములని మీరు చెప్పొద్దు. వాళ్ళ దగ్గర ధరణి పాస్బుక్లు ఉన్నాయి, వాళ్ళకు రైతు బంధు వస్తున్నది, అన్ని రకాలైన హక్కులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఆ భూములు వాళ్ళకే చెందాలని చెప్పి నేను చెప్పాను. అంతకు మించి నా అధికారాన్ని ఉపయోగించి కానీ నేను కానీ అటవీ భూములను కానీ రైతుల భూములను కానీ లాక్కున్నట్లయితే, నేను కబ్జా చేసినట్లయితే, నేను తీసుకున్నట్లయితే, అది మీరు సాక్ష్యాలతో నిరూపించినట్లయితే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. మీకు అవకాశం ఇస్తున్నాను. మా సోదరుడు రాజయ్య గారికి ఒక అవకాశం ఇస్తున్నాను. రాజయ్య గారు, మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే ప్రజల ముందు పెట్టండి, పత్రికాముఖంగా ఆ సాక్ష్యాలను ప్రజల ముందు పెట్టండి. ఇదిగో కడియం శ్రీహరి ఆక్రమించుకున్న భూములు ఇవి, సర్వే నెంబర్లు ఇవి, ఇవి అటవీ భూములు ఇవి, ఇవి ఇన్ని ఎకరాలు కబ్జా చేసుకున్నాడని, లేకుంటే పట్టా చేయించుకున్నాడని మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే